పోదాం. ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం? శంకర్పల్లి పోతున్నాం. మేమైతే పోతున్నాం నాయన. నీ కూతురు ఇష్టం, నీ ఇష్టం. వాయబ్బా ఆశీష్ పిల్ల. శంకర్పల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. మస్తు ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మనం గచ్చిబౌలి నుంచి 40 కిలోమీటర్లు అంటాం. గచ్చిబౌలి నుంచి 40 కిలోమీటర్ల దూరం శంకర్పల్లి మరకతం అని చెప్పారు. మొత్తానికి అయితే మేము శంకర్పల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ శంకర్పల్లి మరకత శివలింగం అనేది మనకు సిటీ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఈ కనిపిస్తున్న మన హనుమాన్ స్టాచ్యూ అనేది శంకర్పల్లి దగ్గరలో అయితే ఉంది. ఈ రైట్ సైడ్ లోనే మనకు కమాన్ అయితే కనిపిస్తుంది. మన ఈ మరకత శివలింగం టెంపుల్కి వెళ్ళాల్సిన మన కమాన్ అయితే కనిపిస్తుంది. ఆ కమాన్ లో నుంచి కొంచెం లోపలికి అయితే ఊరు లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్తే మనకు అక్కడ టెంపుల్ అయితే దొరుకుతుంది. మనకు లోపలికి ఎలా వెళ్ళాలి అనేది దారి మనకు మధ్యలో బోర్డ్స్ క్లియర్ గా అయితే పెట్టారండి. వాటిని చూసుకుంటూ మనమైతే టెంపుల్ దాకా వెళ్ళొచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. తెలియని వాళ్ళకు కూడా ఈజీగా వెళ్ళేలాగా అయితే వాళ్ళు మనకు దారి ఈ విధంగా వెళ్ళండి అనేది మనకు క్లియర్ గా రాసి బోర్డ్స్ అయితే పెట్టారు. మేము వీకెండ్స్ లో వెళ్ళాం కాబట్టి కొంచెం జనాలు అయితే బాగానే ఉన్నారు. నార్మల్ డేస్ లో అయితే జనాలు ఏమి ఉండరండి, ఫ్రీగా ఉంటుంది. ఇంకా మేము వీకెండ్స్ కాబట్టి కొంచెం శివలింగం టెంపుల్ గురించి బాగా తెలిసింది కాబట్టి కొంచెం ఎక్కువగానే రష్ ఉన్నారు. ఈ విధంగా మనకు బోర్డ్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి. వాటిని చూసుకుంటూ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. నార్మల్ డేస్ లో వస్తే కార్ లోపలికి వెళ్తుంది అనుకుంటా. మేము వీకెండ్స్ లో వచ్చాం కాబట్టి ఒక 1.5 కిలోమీటర్ వరకు దూరంగానే కార్ పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకా అక్కడ మనకు అన్ని చిన్న షాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకు టెంపుల్లోకి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్ని అక్కడే మనకు దొరుకుతున్నాయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అంట. కార్తీక మాసంలో ఇంకా సోమవారాలు అలా ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయని చెప్తున్నారండి. ఇక్కడ అభిషేకం కూడా 200 రూపీస్ టికెట్ అయితే ఉంది. ఇంకా మేమైతే కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని లోపలికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే 1000 సంవత్సరాల క్రింద అంటే 11,001లో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగిందంట. ఆ తర్వాత 2007లో నరేష్ అనే భక్తుడు గుర్తించి ఈ టెంపుల్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అని అయితే నాకు తెలుసు. నిజమైతే ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మరకత శివలింగం అంటే చేసిన శివలింగంగా మనకి ఇక్కడ చెప్తారండి. ఇక్కడ లేడీస్ ఎవరైనా దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా తల విరబోసుకొని వెళ్ళొద్దు అనేది క్లియర్గా బోర్డు రాసి వచ్చారండి. ఇక్కడ జడ వేసుకొనే ఆలయంలోకి ప్రవేశించాలి అనేది చెప్పారు. ఇంకా అదేవిధంగా ప్రమిదిలో ప్రతిరోజు అభిషేకాలు పూజలు అయితే జరుగుతాయంట. ఇక్కడ ప్రత్యేకమైన శివలింగంగా అయితే చెప్తారండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా ఇక్కడ పక్కనే మనకు దీపాలు వెలిగించడానికి కొంచెం మనము పక్కకొస్తే మరకత మణి అని చెప్తున్నాం కదా, అంటే రాయి పైన మనం 2 చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరితే ఆ రాయి అనేది కొంచెం మూవ్ అవుతుందంట. మూవ్ అవుతే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందైతే ఇక్కడ భక్తులు చెప్తున్నారండి. చాలా వరకు ఆ విధంగా మూవ్ అయిన వాళ్ళకి అయితే కోరిక నెరవేరిందని చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా మేము కూడా అయితే కోరిక కోరుకుని చేతులు ఉంచడం జరిగింది. బట్ అందరికీ తిరగలేదు. అందులో నేను ఒకదాన్ని, నాకు నా మద్దలకైతే తిరగలేదు, మా హస్బెండ్కి అయితే తిరిగిందండి. ఇంకా చాలా వరకు అయితే తిరుగుతుంది. ఇక తిరిగే వాళ్ళు దండం పెట్టుకుని అయితే వెళ్తున్నారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మనసులో కోరిక కోరుకొని అయితే ఈ విధంగా చేతులు పెట్టాలి. పెడితే ఆ విధంగా అయితే మూవ్ అవుతుందండి. ఈ విధంగా మూవ్ అవుతే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని మాత్రం ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇదండి మరి నాకు తెలిసిన మరకత శివలింగం టెంపుల్ స్టోరీ.
ఇక్కడ మేము ఇంకా శివుని దర్శనం చేసుకుని ఇంకా ఈ రాయి పైన చేతులుంచి మా కోరికలు కోరుకొని ఇంకా అంతా చూసుకొని అయితే టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇంకా భక్తులు కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువగా వస్తున్నారు, చాలా బాగుందండి. లోపలికి ఉన్నా కూడా చాలా అయితే బాగుంది. ప్రత్యేకత గురించి తెలుసుకొని అయితే మేము వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంద్రేశానికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంద్రేశంలో కూడా ఒక పెద్ద శివ టెంపుల్ అయితే ఉందండి. అక్కడ కోనేరు ఇంకా ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుందండి. పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఆ శివలింగము ఇంకా పక్కన కోనేరు, ఆ టెంపుల్ మనకు సంగి అయితే కనిపిస్తుందండి ఇక్కడ. అంటే సంగి దగ్గర ఎలా అయితే అట్మాస్ఫియర్ ఉంటుందో ఇక్కడ కూడా అంత ప్రశాంతమైన అట్మాస్ఫియర్ చాలా చాలా నచ్చిందండి నాకు. మా తమ్ముడు ఉండి అక్క బాగుంటుంది టెంపుల్, ఒకసారి వెళ్దాందా, నీకు నచ్చుతుంది ఎందుకంటే అంత బాగుంది, క్రౌడ్ లేదు, ఇంకా టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే 1000 శివలింగాలు దర్శనం చేసుకున్నట్లు అయితే అన్నారండి ఇక్కడ. ఇంకా మేము ఇంకా అక్కడంతా ప్లేస్ చూసుకొని మంచిగా పిల్లలతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి అయ్యాము. అక్కడ మీరు కూడా అట్మాస్ఫియర్ అయితే ఎంజాయ్ చేయండి.
మా అమ్మ ఏమేం చేసింది? వావ్, వేడి వేడిగా వైట్ రైస్. నెక్స్ట్ వచ్చేసి వావ్ చికెన్ ఫ్రై. మటన్ కొత్తలాడుతుంది. గ్లాస్ లో వచ్చేసి వాటర్. వావ్ చికెన్ తెచ్చాడు నా అల్లుడు, మటన్ వేసాడు నా అల్లుడు అన్నట్టు చికెన్ తెచ్చిండు, మటన్ తెచ్చిండు నా తమ్ముడు. శిరీష మర్యాద నాకు శిరీష ఇప్పుడు నాకు శిరీష మర్యాద కూడా చెప్తాను ఇప్పుడు. అరే నాకు లేరను నాకు తిన్నారే. ఇంకో ఏ లేరను జరిగానే వచ్చినారు. ఏ పొట్టి కడుపు మండుతుందిగా. ఎంత బాగుందో. ఇది పట్టినా పండు బాగా కనిపిస్తుందా? సంగరాంగినట్టే ఉంది. దానకర్ణుని చెల్లెలు దిగొచ్చిందమ్మ బావగారికి చేసిందమ్మ. నేను నీకు ఇయ్యా అస్సలు ఇయ్యారే నీకు. పచ్చడి పెద్దదే బావా బావా బక్క బావా వావ్ ముడ్డి కింద యాపిల్. పైన యాపిల్ ముడ్డి కింద యాపిల్. డాడీ తింటుడు కానీ డాడీ సౌండ్ కూడా వస్తుంది కానీ అట్లంటే మరి తండ్రి బిడ్డలు ఒకలాగా సౌండ్ చేస్తారు. మరి ఏం చేయమంటే చెయ్యం అదే సౌండ్ చేస్తారు. సబ్స్క్రైబర్ అంటే వాడు చిన్నోడు, బట్ నా వీడియోస్ అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు అడిగాడు ఆంటీ మా ఇంటికి రండి, ఆంటీ మా ఇంటికి రండి, ప్లీజ్ ప్లీజ్ అని. ఇప్పుడు ఇంక ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట, 15 minutes డిస్టెన్స్ ఉంది. సో వాడికి ఫోన్ చేసి నాన్న రావాలా ఆంటీ మీరు ప్లీజ్ రండి రండి అన్నాడు. సో వాడి కోసం అయితే వెళ్తున్నాను. మరి నాతో పాటు మీరు కూడా చూసే నా చిన్న సబ్స్క్రైబర్ ఎలా ఉంటాడు ఏంటిది అనేది. వెళ్దామా మరి? వచ్చేసే నాతో పాటు. లేడు కూడా మరి మన సబ్స్క్రైబర్ అనమాట, మన ఫ్యాన్. చూడవా ఏం తెచ్చిండు, నీకు ఇష్టమా లేదా చూడవా? చాక్లెట్స్ తింటావా? ఇది తినా చాక్లెట్ తినాలంట, చాక్లెట్ తింటుండే మమ్మీ ఏంటి అట్లనే ఉండాలి మరి నీలాగనా. ఇట్లా నేను చాక్లెట్ ఫోన్లో అయితే ఆంటీ అత్త అంటే వద్దా బేటా నేను కూడా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పవా? ఎందుకు అలిగినావు? ఏమైంది ఆద్య? ఓయ్ బాబా ఆద్య అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. పొన్న కిస్సి నేనన్నా ఇస్తాను బన్నీ నాకు
కిసు కూడా ఇవ్వవా? చీ నేను అలిగిన అయితే వీళ్ళకి పద్ధతి వాళ్ళు ఆవిష్కరిస్తారు ఎల్లో కనిపిస్తుంది డెల్ మొన్న నాకు సార్ అన్నాడు ఒకటి కొత్తది అన్న అంటే అన్న కార్ తీసుకున్నాను ఏ కార్ తీసుకున్నాను బెల్లో కార్ తీసుకున్నాను దేనికన్నా నా 3000 ఎప్పుడు పోయి చెప్పాను అది వేయించాను నాకు అన్న వేస్తాను నాకు ఇమీడియట్లీ నీకు 2 రోజులు చూడండి గన్నండి నాన్న చెల్లెకంటి రే చెల్లెకంటి గన్ను దానికంటి నాన్న కొంచెం సేపు అండి చెల్లె ఏడుస్తుంది కదా ఇయ్యవా ఇయ్యడుంటాము అన్నయ్య పోనీ మన టీవీ దగ్గర కూర్చుందాం కానీ నేను ఒక్కసారి కానీ ప్లీజ్ పడితే పడతా కన్నయ్య ప్లీజ్ గివ్ మీ అది ఇంకా 2 ట్రైన్లు ఉన్నాయి బ్యాలెన్స్ కి ఇంకా 2 ట్రైన్స్ ఉన్నాయి ఒకటి లేదు సైకిల్ రాకపోతే ఇంతసేపు నా సబ్స్క్రైబర్ అండ్ ఫ్యాన్ ఇంట్లో అయితే ఉన్నాము. ఇంక ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళాలి. ఏ నైట్ అయినా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు ఏమంటారో మరి, నైట్ ఉండమంటారో ఏంటో కానీ ఉండొద్దని అనుకుంటాను. ఎందుకంటే రేపు డ్యూటీ ఉంది, మళ్ళీ అర్లీ మార్నింగ్ ఈ చలికి లేచిపోవడం అంటే కాని పని. సో ఇప్పుడే తీసుకొని అమ్మ వాళ్ళని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మరి ఎవరు తెచ్చుకున్నారు ఒట్టుకూరు కావాలి ఇష్టం దాని పట్టుని వేసిండు ఎప్పుడైనా విగ్రహాలు అట్లే పోదాం పరిగా తీసుకో బుక్కు నా బ్యాగ్ తీసుకుపోతున్నా గదేందుకే నీకు చున్నీ ఇంకే బ్యాగ్ రానా ఇంకే బ్యాగు బాయ్ అమ్మా శిరీష బాయ్ 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 నడు ఆయన పోయేస్తామే ఎప్పుడే ఏ పండను అస్సలు అనుకోను నేను. నా ముందే నిద్ర అది డ్రైవింగ్లో నిద్రపోతానా నేను అన్నాను. ఏం తినను కానీ ఇది నాదే. ఇది వీడియోలో ఒక బాయ్ బాయ్ తీసుకుంటాం మేము అట్లా పుట్టిదాన్ని ఎత్తుకోకపోతుంది పాపం పండుకొని ఉండే. ఇవాళ ఏందో సండే ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అర్థమైతలేదు నాకైతే అసలు. ఏం చేస్తామా లేదు మామూలు టైంలో ఎప్పుడు పోతుంది, ఎప్పుడు డ్యూటీ సరిపోతుంది. డ్యూటీ కాదనుకుని పోయే సీన్ ఉందా మన మొహాలకి. నీ కాడికి నేను రాను. నేను టైం అయింది 12 అయిపోయిందా అమ్మా? 12 అయింది. పండుకుందాం. నేను నిద్ర వస్తుంది. పొద్దున నేను లేచి ఏం డ్యూటీకి వస్తున్నాయో నేనైతే. గుడ్ నైట్ అందరికీ. మేము కూడా 1 12 అవుతుంది. సండే ఇట్లా వచ్చి అట్లా పోయింది ఇవాళ అయితే అసలు.